ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇందులో నిజానిజాలేంటో సాక్షాత్తు గురుగారిని అడిగి తెలుసుకుందాం. బట్ చాలా మంది చెప్పడం విన్నాను. మరీ ముఖ్యంగా తమిళనాడు వైపు ఈ కల్చర్ ఎక్కువ ఉండేదేమో నాకు తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. సహజంగా మనం ఏదన్నా ఒక మంచి పని మొదలు పెట్టాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలనుకున్నా అమావాస్య లేకుండా మనం చూసుకుంటాం. కానీ అమావాస్య నాడు కరెక్ట్‌గా 12 గంటలకి కనుక దీపం పెడితే అమ్మవారికి ఎక్కువ ఆవిడ సంతోషిస్తారు. అమ్మని మనం ఏదన్నా కోరుకోవాలి అనంటే నిమ్మకాయల్లో దీపాల్ని మధ్యాహ్నం పూట 12 గంటలకి పెట్టడం వల్ల చాలా మంచిది అని అంటూ ఉంటారు. సహజంగా మరీ ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో రాహుకాలంలో పెట్టేటటువంటి ఆ దీపం యొక్క విశిష్టత ఏంటి? నిజంగా 12 గంటలకి దీపం పెడితే దానికి ఒక పుణ్యం, దాని యొక్క ఫలితం లభిస్తుందా? వీటి వివరాలు అడిగి తెలుసుకుందాం. వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఉన్నారు మనతో. ధారా జయరామకృష్ణ శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం అమ్మా. మీరు అడిగినటువంటి ఈ రాహుకాల దీపం యొక్క విశిష్టత. ఈ రాహుకాల దీపం అనేటువంటిది తమిళనాడు ప్రాంతంలో బహుళ ప్రాచుర్యంలో ఉండేటువంటి ఒక అభ్యాసం. ఏమంటే తమిళనాడు వాళ్ళు మాత్రమే చేయాలా అని అంటే చేయగలిగింది లేదు, ఎవరైనా చేయవచ్చు. ఎటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని అంటే ప్రత్యేకించి శ్రావణ మాసం ఇటువంటి ఆరాధనలకు చాలా విశిష్టమైన మాసం. అమ్మవారు పరమ సంతుష్టితో ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో ఉండేటువంటి రాహుకాలం అనేటువంటిది శ్రావణ శుక్రవారం నాడు వచ్చే రాహుకాలంలో అమ్మవారి ప్రీత్యర్థం చేసేటువంటి దీపం అనగా ఒక మంచి నిమ్మకాయని తెచ్చుకోవడం, నిమ్మకాయలు 9 దీపాలు పెట్టవలసి ఉంటుంది. అష్టదళ పద్మాన్ని వేసి, అష్టదళ పద్మాన్ని ఇంట్లో వేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కేవలం శ్రావణ మాసంలో లేదు దేవీ నవరాత్రుల్లో మాత్రం ఇంట్లో రాహుకాల దీపం పెట్టుకోవచ్చు. విడి రోజుల్లో ఇంట్లో రాహుకాల దీపం పెట్టకూడదమ్మా. దేవాలయాల్లో మాత్రమే పెట్టాలి. ఆ దేవాలయాల్లో వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇంకా రాహుకాల దీపం మానేయడం అంతే తప్ప ఈ శ్రావణంలో దేవీ శరన్నవరాత్రుల్లో ఈ 2 కాలాల్లో మాత్రం ఇంట రాహుకాల దీపం పెట్టుకోవచ్చు. రాహుకాలం అని అంటే ఇప్పుడు మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు? శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు ఉండేటువంటి కాలాన్ని రాహుకాలంగా చెప్పబడుతూ ఉంటుంది. అసలు చాలా మంది వరలక్ష్మి వ్రతం చేసుకునేదే ఆ టైంలో కదా. వాస్తవం. వరలక్ష్మి వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత కూడా 12 గంటల లోపల గనక అమ్మవారి దైవాలు పూర్తి చేసుకోగలిగినట్లయితే ఆ సమయంలో రాహుకాల దీపం పెడితే ఎక్కువ మంచి శ్రేయస్సు కలిగించే ఫలితం దక్కుతుంది. చక్కగా ఒక 9 నిమ్మడొప్పల్ని చక్కగా శుభ్రం చేసుకుని ఆ నిమ్మడొప్పల్ని అంటే నిమ్మకాయ రసం తీసేసి నిమ్మడొప్పల్ని వెనక్కి తిప్పి ఈ అష్టదళ పద్మంలో 8 కోణాల్లో 8 దీపాలు పెట్టి మధ్యలో ఒక దీపం పెట్టి దీపాన్నే అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేసి ఈ చక్కగా ఈ దీపాల్లో ఒక ఒత్తి అంటే 2 ఒత్తుల్ని కలిపి ఒకటిగా పెట్టుకుని 9 ఒత్తులు వచ్చేటట్లుగా లేదా 9 జ్యోతులు వచ్చేటట్లుగా వెలిగించి ఆ జ్యోతులు 9ంటికి దుర్గా స్వరూపంగా నవదుర్గలనే అందులో ఉన్నట్లుగా భావన చేసి చక్కగాను ధూపం, దీపం, నైవేద్యం, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా నివేదన చెయ్యాలి. 2 అగరవత్తులు వెలిగించడము, ఇవి కాక 2 విడిగా దీపాలు పెట్టి అమ్మవారికి దీపం చూపించడము, అలానే వచ్చినటువంటి లక్ష్మీ అష్టోత్రం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, దేవి ఖడ్గమాల స్తోత్రం కావచ్చు, ఇలాగా ఎటువంటి అర్చనా విధానాలు బోలెడని. ఇందులో ఏది వస్తే అది, అంటే ఇలా చెయ్యాలి ఇలా మాత్రమే చెయ్యాలి అనేది ఏ ధర్మశాస్త్రంలోనూ లేదు. మన వీలును బట్టి ఎలా వీలైతే అలాగా అనేటువంటి క్రమంలో చక్కగా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల దారిద్ర్య బాధలు తొలగుతాయి. రెండోది కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో పెట్టేటువంటి రాహుకాల దీపాన్ని ప్రత్యేకించి కామాక్షి అనుగ్రహదాయక దీపంగా చెప్పబడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా మనకి కామాక్షి కుందులను కూడా కామాక్షి దీపాలు తమిళనాట చాలా ప్రాశస్త్యం అండి. ఆ కామాక్షి దీపంతో అందులో దీపారాధన చేస్తే సమగ్రంగా అమ్మవారే తీసుకుంటారు అని అంటారు ఆ ప్రాంతంలో. మనకి ఈ రాహుకాల దీపాన్ని కామాక్షి దీపంగా మన శాస్త్రంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు, ఋషులు, మునులు చెప్పడం జరిగింది. అలా చేసుకోవడం వలన ఎక్కువ మంచి, ఎక్కువ మేలు పొందగలుగుతారు. ఏదైతే శ్రేయస్సు కావాలి అని కోరుకుంటున్నారో ఆ శ్రేయస్సును కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. సహజంగా అండి ఇంటి పెద్ద అంటే ఇంటికి సంబంధించినటువంటి మగ వ్యక్తి దీపం పెడితే మంచిది అని చెప్తారు. మరి 10:30 నుంచి 12 లోపు అని అంటే వారు ఉండరు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. ఈ రాహుకాల దీపాన్ని ఆడవాళ్ళు కూడా పెట్టచ్చా? ప్రత్యేకించి రాహుకాల దీపం ఆడవాళ్లకై కేటాయించబడింది. మగవాళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చున్నా కూడా, ఆ రోజు సెలవు పెట్టినా కూడా వాళ్ళు వెలిగించిన దీపం లెక్కలోకి రాదమ్మా. అద్భుతం, అద్భుతం. కేవలం ఆడవాళ్లే. అంటే ఇంటి శ్రేయస్సు గృహిణి గృహముచ్యతే అని శాస్త్రం. గృహిణి వలన ఉండేది గృహం. యజమానిని సంస్కృతంలో గృహస్థు అని పిలుస్తారు. గృహస్థు అంటే ఇంటి ఆయన, గృహిణి ఇంటి యజమానురాలు. ఇంటి ఆయనకి ఇంటి యజమానురాలకి తేడా ఉన్నది.
పదంలో తేడా ఉంది. గృహస్థు చేసేటువంటి పూజ సమగ్రంగా కుటుంబానికి వస్తే ఇటువంటి విశేషమైనటువంటి పూజలు ఆడవాళ్లు కేటాయించబడ్డది. అంటే మరి ఆడవాళ్లు చేస్తే కుటుంబం మొత్తానికి వస్తుందా? వాళ్ళు చేసేదే కుటుంబం మొత్తానికి శ్రేయస్సు కోసం కాబట్టి పర్వాలేదు. పర్వాలేదు. మరి ఇంత మంచి దీపం ఓన్లీ శ్రావణ మాసంలోనే రాహుకాలంలోకి ఎందుకు విశిష్టత ఉంది? కారణం శ్రావణ మాసంలో అమ్మవారు పరమ ప్రీతి పాత్రంగా ఉంటారు. రెండవది దేవీ శరన్నవరాత్రుల్లో అమ్మ మహాసంతుష్టతతో ఉంటుంది. ఎవరు ఏ అర్చన చేసినా, చిన్నపాటి అర్చన చేసినా ఆ అర్చనకి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడానికి అమ్మ ప్రసన్నంగా ఉంటుంది. ఈ రాహుకాల దీపం ఇంట్లో పెట్టడం కారణంతో విడి మాసాల్లో అయితే, శ్రావణము దేవీ నవరాత్రులు కాకుండా విడి మాసాలలో అసలు ఇంట్లో పెట్టడానికి నిషిద్ధం అని చెప్పారు ధర్మశాస్త్రంలో. ఎందువల్ల అంటే ఈ రాహుకాల దీపానికి సంబంధించి దోషాలను నివారించేటువంటి శక్తి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివిటీని ఇస్తారు. కానీ విడి రోజుల్లో మనం ఎవరం కూడా అంత నిష్ఠతో ఉండలేం. బ్రహ్మచర్య దీక్ష వహించలేరు, లేదా గృహంలో ఉండేటువంటి అశౌచ నియమాలని కూడాను పాటించలేరు. ఆ కారణంతో దేవాలయంలో చేసుకోవచ్చు. దేవాలయానికి అంటుముట్టు దోషాలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అక్కడ ఉండేటువంటి విధి విధానాలు బాగుంటాయి కాబట్టి దానికి అసలు దోషము లేదు, తప్పిదము కూడా కాదు. అంటే ప్రత్యేకంగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు అమ్మవారికి మాత్రమే మనం ఈ రాహుకాల దీపాన్ని అమ్మవారికి పెడతాం. ఇంకా మిగతా పురుష దేవతలు ఎవరికి కూడాను రాహుకాల దీపం నియమంలో లేదు. కేవలం ఈ తమిళనాడు ప్రాంతం, మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఈ తమిళనాడు ప్రాంతంలో ఈ రాహుకాల దీపం దేవాలయాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉంటుంది. మామూలు రోజుల్లో రాహుకాలం ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో ఉంటుంది. ప్రతిరోజు చేస్తారు వాళ్ళు, ప్రతిరోజు చేస్తారు. కూడా ఇక్కడ ఇప్పుడు ఎక్కువ వింటున్నది సహజంగా మనం అమ్మవారి పూజ, లక్ష్మీదేవి పూజ అంటే శుక్రవారాల పూట చేస్తుంటాం. కానీ మంగళవారం పూట రాహుకాల దీపం పెడితే చాలా మంచిది అని విన్నాం. అందులో కానీ మంగళవారం రాహుకాల దీపం సాయంకాలం అండి. తద్వారా ఉపవసించి ఉండి ఆ తర్వాత అది కొండెక్కిన తర్వాత గానీ ఇంట్లో ఎటువంటి క్రియలు చేయకూడదు. అందువల్ల అది శాస్త్రంలో చెప్పబడలేదు. కేవలం శుక్రవారం మాత్రమే, శుక్రవారాలు మాత్రమే, అది కూడా శ్రావణ మాసంలో తర్వాత దేవి నవరాత్రులప్పుడు మాత్రమే ఇంట్లో పెట్టుకోవచ్చు. మీరు చెప్పినటువంటి ఆ అష్టదళ పద్మం ముగ్గు వేసి అందులో మాత్రమే పెట్టాలా? అందులోనే పెట్టాలండి. అదేంటి, దానికేంటి? అష్టదళ పద్మం 8 రేకులు కూడాను అష్ట దిగ్గజాలు అని చెప్తారు. అంటే పుష్పదంత, ఐరావత, పుండరీక అనేటువంటి పేర్లతో ఉండే 8 భూభారాన్ని వహించేటువంటి ఆదిశేషుని యొక్క అంశాలుగా శాస్త్రం చెప్పబడుతూ ఉంటుంది. ఈ అష్టదళ పద్మాన్ని వేయడం వల్ల భూతత్వ సిద్ధి అనేది కలుగుతుంది. ఈ భూమి యందు ఉండేటువంటి దోషాదులు కావచ్చు, మంచి చెడుల వల్ల వచ్చే నెగిటివిటీ కావచ్చు, పూజని విఘాతం కలిగిస్తూ ఉంటాయి. కొంతమంది పూజ ప్రారంభం చేయగానే వెంటనే ఫోన్ వస్తుంది, ఏకాగ్రతగా వారు పూజ చేయలేని పరిస్థితి ఉంటుంది. అది దీనివల్ల. ఆ అష్టదళ పద్మం వేసిన చోట సమగ్రమైన దైవీక శక్తులు కాపుదల కాస్తూ ఉంటాయి. ఓహో, అదన్నమాట. అందుకని ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం వెయ్యనివ్వరు. బయట రోడ్డు మీద గుమ్మం ముందు అష్టదళ పద్మం ఎప్పుడు వేయకూడదు. దేవుణ్ణి పెట్టే పీఠం కింద కావచ్చు, దేవతార్చన చేసినప్పుడు కావచ్చు, లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినప్పుడు కావచ్చు, ఇలాంటి సమయాల్లో మాత్రమే అష్టదళ పద్మాన్ని వేయాలి తప్ప వీధుల్లో ముగ్గులుగా అష్టదళ పద్మాన్ని వేయరాదు. ఇప్పుడు మనం ఈ అష్టదళ పద్మాన్ని వేసి అమ్మవారిని ఎదురుగా వేసి వాటిలో మాత్రమే మనం ఈ దీపాలు పెట్టాలి. 9 దీపాలు పెట్టాల్సింది. సో ఇలా చేయడం వల్ల మరి ఇందాక మీరు చెప్పినట్లుగా కోర్టు వివాదాలు ఏమన్నా ఉన్నా, భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏమన్నా ఉన్నా, ఇలాంటివన్నీ, ధన సంపత్తికి సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగి ధన ప్రాప్తి కలుగుతుంది. ఏదైనా ఒక బలీయమైన కోరికతో గనక 4 వారాలు చేసినట్లయితే ఈ 4 వారాల్లో ఖచ్చితంగా కోరిక తీరుతుంది అనేది కూడా ఆ శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇంకెందుకు వెంటనే మొదలెడతారు మన వాళ్ళందరూ. నాకు ఒకటి అనిపిస్తుంది గురుగారు, రాహుకాల పూజ చేయడానికి ఒక సమయం ఉంది, విడిగా రోజు పూజలు చేయడానికి ఒక సమయం ఉంది. శ్రావణ మాసంలో కావచ్చు, కార్తీక మాసంలో కావచ్చు, ఇట్లా మాఘ మాసంలో కావచ్చు, ఏ మాసానికి సంబంధించి ఆ మాసంలో పూజలు ఉన్నాయి, స్పెషల్ డేస్ అని మనం జరుపుకుంటూ ఉంటాం. మొత్తంగా చూస్తే 365 రోజులు మనకి ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. అంటే ఒక రోజు మిస్ అయినా పర్వాలేదు, ఇంకొక రోజు అయినా సరే మనం చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం అద్భుతంగా అనిపిస్తుంది. మన సనాతన ధర్మంలోనే భగవంతునికి భక్తుడికి దూరం అనేది లేదు. ఏ రోజైనా చేసుకోవచ్చు. చేయాలి అన్న సంకల్పం ఉండాలి అంతే. అద్భుతం. సో రాహుకాల దీపం గురించి విశిష్టత ఎంత అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.